తిరుపతికి వెళ్తున్నారా? అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి, మీ తలరాతే మారిపోతుంది. ఇది చాలా మందికి తెలియని ఒక రహస్యం. ఇది అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొండపైకి వెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ఈ ఒక్క వస్తువుని మీతో పాటు తీసుకువెళ్ళండి. అదే మీ ఇంట్లో ఉన్న కల్లుప్పు. ఒక చిన్న పసుపు గుడ్డలో గుప్పెడు కల్లుప్పు కట్టి మీ జేబుల్లో ఉంచుకోండి. ఆ 7 కొండల వారి దర్శనం అయ్యాక ఆ మూటను తిరిగి ఇంటికి తీసుకువచ్చి మీ వంట గదిలో ఉన్న ఉప్పు డబ్బాలో కలిపేయండి. తర్వాత ఆ ఉప్పుని మీ వంటల్లో వాడుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే, ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం. తిరుమల క్షేత్రంలో ఆ వైబ్రేషన్స్ మరియు పాజిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు గ్రహిస్తుంది. అది మీ వంట గదిలోకి వచ్చిందంటే మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పటికీ లోటు ఉండదు. అలానే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇలా ఒక్కసారి చేసి చూడండి. దీని ఫలితం మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన పేజ్ను ఫాలో చేయండి.